మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి ఈ దినం ప్రభువుని ఆరాధించుకునే భాగ్యం దేవుడు మనకిచ్చారు. ఈ విధంగా క్రీస్తులో మనం ప్రభువుని కలిగిన వారమై ప్రస్తుత మందున్నటువంటి లోకముతోనైనా లోక మనుషులతోనైనా మనము ఈ జోడుగా ఉండక క్రీస్తు ప్రేమను కలిగిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. లోకములో భయంకరమైనటువంటి దుర్బోధలు బయలుదేరాయి. ఏది నమ్మదగినదో ఏది నమ్మదగనదో గుర్తుపట్టేటటువంటి వివేచన ఈ రోజున క్రైస్తవ సంఘాలలోనికి రావాలి. అనేక మంది దుర్బోధకులు బయలుదేరి ఏర్పరచబడిన వారిని సహితము సాతానుడు చేత వారు కుయుక్తితో మనుషులను పట్టి జల్లిస్తున్న పరిస్థితి. కాబట్టి జాగ్రత్త సుమి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జాగ్రత్త కలిగి క్రీస్తు కొరకు మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే మొదటి నుంచి మనం ఆత్మీయతలో బలపరచబడుతున్నామో దానిని విడిచిపెట్టి కుట్టుకుని పోకుండా క్రీస్తు రాకడ వరకు నీకు కలిగిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి చూద్దాం. 2వ దెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. దెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మీ యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే నాశనపుత్రుడు లేక ధర్మ విరోధి పురుషుడు ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకునుచు తాను దేవుడునని తను కనపరుచుకునుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయుకుడి. కాబట్టి ప్రభువు రాకడలో సంభవించబోతున్నటువంటి విషయాలు, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనా మాటల వలనైనా మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పితే, అంటే ఇది వాక్యానుసారంగానైనా పత్రికలోనైనా ప్రభు ఆత్మ వలనైనా లేక మాట వలనైనా ఎవడైనా చెప్పితే గనుక అది మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండాలని బెదరకుండాలని క్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకునుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించిన తర్వాతే నాశనపుత్రుడు వస్తాడు. ఇక్కడ గమనిస్తే ఈ రోజున హైదరాబాద్లో ఒక లేడీ, ఒక స్త్రీ
నేను క్రీస్తుని లేక ప్రభువుని అని ఆమెకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంది. దరిదాపు 300 మంది పైన యవనస్తులట ఆమెను వెంబడిస్తున్నారు. ఎంత దారుణం చూడండి. అసలు ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లే. జనాలకి ఎలాగ అర్థమవుతుందో అర్థం కావట్లేదు మనకి. చూడండి ప్రియులారా, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ప్రభువు రాకడ సమీపించిన కొలది అబద్ధ బోధకులు తయారవుతారు. ఒకడు క్రీస్తు దేవుడు కాదంటాడు, యెహోవాయే దేవుడు అంటాడు. మరొక్కడు యేసు ప్రభుకి భార్య ఉందంటాడు, యెహోవాకి భార్య ఉందంటాడు. మరొక్కడేమో ఇంకొకటి అంటాడు, వధువు అంటాడు. రకరకాల ప్రియుల వధువు లేక దుర్బోధులు, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏది నమ్మదగినది, ఏది నమ్మదగినది యేసయ్య చెప్పారు. ఆయన రాకడలో ఏది జరుగుతాయో ఆయన ముందుగానే చెప్పారు. అందుకే మీరు త్వరపడి చంచల మనస్కులై ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది గుడ్డిగా విశ్వసిస్తే గనుక నష్టపోతారు. జాగ్రత్త. కాబట్టి భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశనపోత్రుడగు సాతానుడు, పాప పురుషుడు, వాడు బయలుపడతాడు ఆ దినం వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానంతటిని ఎదిరించేవాడు ఒకడు వస్తాడు. అంటే ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆ దేవుడని, ఈ దేవుడని, అదని, ఇదని రకరకాలుగా పూజన చేస్తున్నారు. కానీ ఆ రోజు వాడు వచ్చినప్పుడు వాడొక్కడే, వాడికే ఆరాధన చేయాలి, వాడికే పూజ చేయాలి, వాడినే నమస్కరించాలి. తనను తానే హెచ్చించుకుంటాడు, నేనే దేవుడిని చెబుతాడు. కాబట్టి గమనించాలి, ఈ రోజున సాతానుడు భయంకరమైనటువంటి కుయుక్తిపరుడై వాడు చాలా దారుణంగా మనుషులను, మనస్తత్వాలను పాడు చేస్తూ దేవునికి విరోధమైనటువంటి రీతిగా మానవుణ్ణి తయారు చేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి ఈ ప్రస్తుత దినాల్లో దేవుడు నీ జీవితంలో ఉంచినటువంటి ఆత్మీయతను కాపాడుకుంటూ ఏ సంబంధమైనటువంటి దుర్బోధ వైపుకు వెళ్లకుండా అపోస్తులుల బోధయందు ప్రియుల రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, దేవుని కొరకు నిలిచే వ్యక్తులుగా నువ్వు ఉండాలి. క్రీస్తు ప్రభువారు ఆయన త్వరగా వస్తున్నారు. ఆయన వచ్చేటప్పుడు నీ విశ్వాసము ఇంకా వృద్ధి చెందాలి. ఎందుకంటే నీ విశ్వాసములో నుంచి సాతానుడు ఎలాగైనా సరే నిన్ను పడగొట్టాలని, నాశనం చేయాలని వాడు చాలా ప్రయత్నము చేస్తున్నాడు. కనుక క్రీస్తును కలిగినటువంటి నీవు ఏ మనసు కలిగి ఉండాలి అనంటే నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. నిబ్బరమైన మనసు కలిగిన వారై ఉండాలి. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 13:1-5 వరకు, ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలైన మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల, అతడు నీతో చెప్పిన సూచక క్రియే గాని, మహత్కార్యమే గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కొనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను అత్తుకుని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపాలి. ఇక్కడ గమనించాలి,
ప్రవక్తే కానీ, వాడు కలలు కనేవాడే కానీ, నీ మధ్యన ఏ సూచక క్రియ చేసినా దేవునికి అయిష్టమైనది, ఇది దేవుని చిత్తం కాదు అని నీకు తెలిసినప్పుడు, ఇది దేవుని చిత్తం కాదు, ఇది ఇలా కాదు అని నీకు అర్థమైనప్పుడు అది నువ్వు నమ్మకూడదు. వాడు అద్భుతమే చేసినా, వాడు సూచక క్రియలే చేసినా, వాడు ఎలాంటి కార్యాలు చేసినా, అందుకే అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ, మహత్కార్యమే కానీ సంభవించిన ఆ ప్రవక్తలను మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను మీరు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడే మిమ్మును పరీక్షిస్తాడు. జాగ్రత్త. ఏది పడితే అది నమ్మొద్దు. ఎవడో అక్కడ జ్యోతిష్కుని చెప్తున్నాడని, లేకపోతే అక్కడ ఏదో కళలు చెప్తుందని, లేకపోతే దర్శనాలు చెప్తుందని, లేకపోతే అది చెప్తుందని, ఇది చేస్తున్నాడని నువ్వు నమ్మి వెళ్ళి మోసపోయావా? జాగ్రత్త, నరకానికి పోతావు. కాబట్టి ఏది సత్యము, అది వాక్యానుసారమైనదేనా, అది దేవునికి ఇష్టమైనదేనా, వాక్యానికి సరిపోతుందా లేదా, అది వాక్యానుసారమైనటువంటి బోధ కాదా, అది వాక్యానుసారమైనటువంటి ఆత్మచేత నడిపింపబడుతున్నదా కాదా, అది పట్టగలిగిన వ్యక్తివై వివేచన సంపాదించుకో. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది పడితే నమ్మకు, నాశనానికి తెచ్చుకోకు. అట్టి కృప దేవుడు, వివేచన కలిగిన ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో నాయన నీరు కట్టి ఫలింపచేసి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.